సందర్భంలో దేవ ఎంతో సహకరించండి బిడ్డలు ప్రభా స్తోత్రం. మరి ప్రవీణ్ వాళ్ళు కూడా యూనిటీగా నా ప్రభా నా తండ్రి మరి ఇంట్లో జరిగే ప్రాంతంలో ఎంత ఆసక్తిగా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాక్యంలో పెరిగిన పిల్లలు ప్రభా మీ ఎందుకు భయభక్తి గల వారి కోరికలు మీరు తీర్చలేరు. మరి రీసెంట్గా నా ప్రభా రిసెంట్ చర్చకు వెళ్ళినప్పుడు ఆమె ఎంతగా నా ప్రభా అతని కుమారుని వివాహం గురించి మీ సమయంలో ఎత్తిపడినప్పుడు ఇంత త్వరగా మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు ఎంత స్థుతించినా కూడా తక్కువే. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మరొక కుమారుడు ఉద్యోగ విషయంలో కూడా మీరు కృప దయచేసి ప్రార్థిస్తాం. నాకు ఇచ్చిన పిల్లలందరూ వాక్యోపదేశం పొందడానికి మీరు కృప దయచేసినట్టుగా పిల్లలందరూ ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం మీరు దయచేయండి. నేను ఆమె ప్రేమతో తెచ్చిన వస్త్రాలు ఆహార పదార్థాలు లేదా మీ నామంలో మీ రక్తం మీరు ఆస్వాదించి వివాహంలో కొరత లేకుండా ఆదిలో అంతం మీరైంది మీరు నడిపించ చేయండి. వివాహం అయిపోయిన తర్వాత కూడా వారి ఆర్థికంగా ఇంకా మిగుల్చగలగా మీరు దయచేయండి. పెళ్లి కుమారుడు కుమార్తె వారి కుటుంబీకులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో మీరు తోడుగా ఉండాలి. ఆహార విషయాల్లో వస్త్రాల విషయంలో లేదా డబ్బు ఆర్థికంగా ప్రతిదీ మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నారు. అన్నకు మీరు మంచి గృహాన్ని ఇచ్చారు, అందుకు కూడా మీరు ధనాలు అన్న పూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. వారి వంశీకులను బంధువుల రక్షణీకులందరినీ సరోజమ వారి బంధువుల రక్షణీకులందరినీ ఆస్వాదించమని దేవా నా ప్రభాని కొన్న ఆచరిస్తున్న శ్రేష్టంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బలమైన సాక్షిగా సాధనగా మీరు వాడుకోమని వారి తల్లి ఇంటి వాళ్ళని కూడా రాస్తుంటారు. ఈయన కూడా నా ప్రభావం ఇచ్చిన ఉద్యోగం బట్టి మీకు ఎంతగా ఉన్నాం చేసిన ఉచితం అయితే చాటిన సాయం అతి త్వరలో మీరు ఇస్తున్నారు ప్రభావం కూడా ఆచరిస్తాం. అది ముఖ్యంగా మంజరి ఇచ్చిన పిల్లల్ని బట్టి అలాగే నాలుగు బట్టి కూడా పూర్ణ ఆరోగ్య పూర్ణ పూర్ణ శక్తి పెంచవచ్చు. ఏవైనా జ్ఞానం ఏంటి, వయసు ఏంటి, దేవుడు ఏంటి, మనిషి ఎందుకు పెంపాలో మీ గొప్ప గొప్ప ధన్యతలు ఇచ్చేందుకు నీకు ఆచరిస్తాం. దేవ రానున్న దినాల్లో నా ప్రభావంతలే నీ చేత ఉపదేశం పొంది నా ప్రభావంతలే అధికమైన మాత్రమే నీకు రోషం కూడా దేవుని కుమార్తెగా దేవా కీర్తన 144 మందిలో నగరులకే చెక్కిన కుమార్తెగా నా తల్లి 3 స్తంభాలుగా సంఘంలో సమాజంలో ఉండడానికి నీకు కాల్సిన వారికి ఇంటికి నా ప్రభావ 3 స్తంభాలుగా ఉండడానికి మీకు దయచేయండి. పూర్త దేవా రాణి అయినటువంటి దెబోరాకి ఇచ్చినటువంటి జ్ఞానం వివేకం పెద్దకు మాత్రం మీరు దయచేద్దాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ ముఖకాంతి ప్రకాశపక్షం అయ్యా మీకు వాళ్ళు తెలుస్తాను మళ్ళీ అనే దేవా స్తోత్రం. హృదయాన్ని ఇచ్చిన మీ జ్ఞానాన్ని వివేకాన్ని చిన్నది మాత్రం మీరు దయచేసి ఆమె హృదయం త్వరబడి అనేకులు నా ప్రభ తన యొక్క నా ప్రభ నామం మీ నామం బలపరచండి. తన ఇంటిలో తన గృహంలో అనేక ఆత్మలను నా ప్రభ నాకుండే ఒక రథ సాధనలో ఉండే కాచి కాపాడుతున్న గొప్ప దేవానికి స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తుతి స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రం. స్తోత్రం. ఎన్నిక లేని వారం, ఏ యోగ్యత లేని వారం తండ్రి నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో తండ్రి మమ్మల్ందరి ప్రభు సజీవ సంఖ్యలో ఉంచినందుకే నీ పాదాలకు 100,000,000 నమస్కారములు నాయన. అవును ప్రభా, మేము నిన్నటి వారమే కానీ నేటి వారం కాము నాయన. ఇది కేవలం నీ ఉచితమైన ప్రేమ ప్రభా. ఇక్కడ చేరి మేమందరం ఒక చిన్న గుంపుగా చేరి నిన్ను ప్రార్థించుటకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం నాయన. తండ్రి బిడ్డకు మీరు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినారు తండ్రి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రం. ఇచ్చిన కుమారుని బట్టి, కుమార్తెను బట్టి స్తోత్రము తండ్రి, భర్తను బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా కుటుంబంతటి మీరు ఆశీర్వదించండి ప్రభా. దేవదేవా దిన బాంధవుడా, లోక రక్షక తండ్రి నా వంటి కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కొడుకును, కోడలను, పిల్లలను తండ్రి టీనను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. పెద్ద అమ్మాయిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆమె కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆశీర్వదించండి, కృపతో భద్రపడుతుంది. నీ కృపలో భద్రపడుతుంది, నీ కృపలో భద్రపడుతుంది. నీ కృపలో మమ్మల్ని అందరినీ చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కరుణించండి తండ్రి, కరుణించండి, కరుణించండి, కాపాడండి, కాపాడండి. దేవదేవ ప్రభా నీకే స్తుతి స్తోత్రం. చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే మీరు బంధుమిత్రాదులందరినీ ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అంటే ఈ యొక్క కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదిం
మేమైతే బట్టి వారం అల్పులం ఏ యోగ్యత లేని వారం తండ్రి. తండ్రి మీరు శిలువ ప్రాణపై మరణించి ప్రభు మా కొరకు రక్తం కార్చి ప్రభు నీ రక్తంలో మమ్మల్ని అందరిని కడిగి శుద్ధీకరించిన దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము తండ్రి ప్రభు. నీవు కార్చిన రక్తమును బట్టి నీవు పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత నాయన ప్రభు. ఇక్కడ చేరిన వాళ్ళు ఎవరైనా రోగులుగా ఉన్నారో ప్రభు అది ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపడతాను. మీ రక్తంను ప్రోక్షించి స్వస్థపడతాను దేవానికి స్తుతి స్తోత్రం నాయన తండ్రి. మేమందరం తండ్రి ఏకాత్మ ఏక మనసులో నిన్ను స్తుతిస్తున్నాం నాయన. మా మధ్యన మీరుంటున్నారు నాయన, మా ప్రార్థన మీరు ఉంటున్నారు నాయన తండ్రి. మేమందరం తండ్రి దేవా మేమందరం ఎల్లప్పుడూ నీకు విధీయులమే. మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని కనపరుస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి మీ కొరకే మేము ఎల్లప్పుడూ గొప్ప సాక్ష్యం కలిగి ఎల్లప్పుడూ ఈ లోకంలో నీతితో నియమంతో శ్రద్ధాభక్తులతో ఈ లోకంలో జీవిస్తుందండి. నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నిన్ను స్తుతించే బిడ్డలుగా మా అందరిపై నీ కృపను కుమ్మరించమని మరొకసారి తండ్రి మీరుని బట్టి స్తోత్రం లేదా స్తోత్రం అవును తండ్రి. సజీవ సంఖ్యలో ఉంచినందుకే స్తోత్రం లేదు. దేవ ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రం, బిడ్డను బట్టి స్తోత్రం తండ్రి. వారి అన్న చెల్లెని బట్టి కూడా స్తోత్రం ప్రభా. మేమందరం మరొకసారి ఈ కుటుంబమంతా మన నామని నటించేది యొక్క కుటుంబాన్నంతా కూడా మీ దయగల హస్తములకు కృపగల హస్తములకు బలమైన హస్తములకు అప్పచెప్తున్నాం. నేను కుటుంబాన్నంతటిని ప్రభా మీ రెక్కల చాటున ఉంచుకొని కాచి కాపాడి తండ్రి చేరవచ్చిన ప్రతి బిడ్డ పైన దీవెనలు కుమ్మరించు, ప్రతి ఒక్కొక్క బిడ్డ పైన ఈ కృపను కుమ్మరించమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. 13-14 నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. భావించు వారు నీకు దూరముగా నుండురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు. చెప్పండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు. మళ్ళీ చెప్పాలా? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం ఇది వాగ్దానంతో కూడినది. మీ పిల్లలందరూ అంటే మొట్టమొదట చాలా సంవత్సరాల తర్వాత నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా టీచర్ మేమంతా కూడా కొలిక్సే. కానీ కొన్ని సంవత్సరాల క్రితం టీచర్ అదే పనిగా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు అంటే మేరీ, టీనా, మంజరి మరి వాళ్ళ కోడలు కూడా చాలా ఆత్మీయురాలు. అప్పుడు మొదటగా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు మరి ఈ లేఖన భాగమే నేను చెప్పాను. ఏంటంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అనే ఆ రోజు అంశం, ఆ రోజు యొక్క అంశం. అలాగా ఆ రోజు కూడా ఆమె పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందేవారుగా చేస్తారు. టీచర్ మీరు ఏం చూద్దండి, మీ పిల్లలందరూ దైవికంగా ఎదుగుతారంటే 3 బిడ్డలు దేవునికి మహిమకరంగా, కుమారుడు కోడలు కూడా వాళ్ళ కుటుంబంలో రక్షణలో ఆధ్యాత్మికంగా దేవునికి మహిమకరంగా బిడ్డలకి ఎంత ఆసక్తి అంటే అసలు నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటున్నా. రాత్రి నైట్ ప్రేయర్ అంటే ఒక్కోసారి మాకు అక్కడ 2-3 కూడా అయ్యేది. టీనా కానీ మేరీ కానీ షారోలు వీళ్ళందరూ ఇంకా పిల్లలు వచ్చి వదిలిపోయేవాళ్ళు అనమాట. రాత్రి అయినా కూడా ఫ్రైడే రోజు రాత్రి ప్రేయర్ ఎంత ఆసక్తితో వచ్చేవాళ్ళు, అంత ఆసక్తి. అయితే దేవుడు వాళ్ళ ఆసక్తిని ఎంతగా ఆస్వాదించాలో నేను అదే చెప్తాను. మనం ఎంత ఆసక్తితో వాక్యం వింటామో అంతగా దేవుడు ఆస్వాదిస్తాడు. ఆ టీచర్ ఎన్నిసార్లు ఏడ్చేదో ఒక్కొక్కసారి తన యొక్క పిల్లల విషయంలో. నేను ఒకటే చెప్పేదాన్ని, ఏ టైంలో ఏది జరగాలో ఖచ్చితంగా చేస్తాను. టీచర్ మీరు విధవరాలైనా మీ పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు అన్నా. ఎవరు వ్యాజ్యం ఆడుతున్నాడు మన పక్షంగా? దేవుడు. మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? మనం ఒంటరిగా ఉన్నా మన పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాం. ఎప్పుడైనా ఎవరు ఒక్కరున్నారంటే ఇంకా ఆమెకు భర్త చనిపోయినాడు కాబట్టి ఏం పర్వాలేదో ఒక్కది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడి ఆమెను చెడు కూడా ఆడుకున్నాం. ఎంత గుండె కోత ఆమెకు తీసుకొచ్చారంటే అంత గుండె కోత. కానీ ఇప్పుడు ఆమెకి ఎంత సంతోషమో అంత సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుమారునికి కోడలు, పిల్లలు, మరి తర్వాత పెద్ద కుమార్తె, తర్వాత 2వ కుమార్తె మేరీ కాని వాడి చిన్న కూతురు కూడా ఉద్యోగం ఇచ్చి దేవుడు అద్భుత రీతిగా వీళ్ళందరూ కూడా ఆస్వాదించాడు. అంటే ఆయన వాగ్దానం ఇచ్చి మౌనంగా ఉండేవాడు కాదు. వాగ్దానం ఇచ్చి ఏం చేస్తే ఆయన నెరవేరుస్తాడు.
అప్పుడు ఆమె ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదా? ఈరోజు ప్రభు బిడ్డ రక్షణలో ఉండడం అంటే రక్షణ ఊరికే రాలేదు. రోషంగా దేవుని బిడ్డగా జీవించే రక్షణ. అసలు మేరీ టీనా అంటారు కదా, మరి మేము క్రిస్టియన్గా ఉండాలక, మా నాన్న క్రిస్టియన్గా ఉండాలి. అది రోషం అంటే. క్రీస్తు బిడ్డలుగా జీవించడమే రోషం అంటే. ఇంకా మనం ఊరికి వ్యాప్తిని తీసుకుని ఊక రక్షణ పొంది అది పెద్ద అదే ఇది కాదు. క్రీస్తు నామం, నేను అందుకనే చాలా సార్లు మీరు క్రీస్తు నామంలోనికి రండి అని చెప్తాను. అంతేగాని సలమక నామంలోనికి రండి అని చెప్తాను. చెప్పినా క్రీస్తు నామంలో, క్రీస్తు నామంలో, క్రీస్తు నామంలో, ఆ క్రీస్తు నామంలోనే మనకి ఏం జరుగుతుంది అంటే అప్పుడు మన పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందారు. ఎవరైతే క్రీస్తు నామంలో ఉన్నారో వాళ్ళ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందేవారిగా దేవుడు చేస్తారు. రెండవది, వాళ్ళ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అనే మాట ప్రశాంతత, ప్రశాంతమైన చోటు. నిజంగా మేరీకి ఇచ్చినటువంటి కూతురు ఆ పాప ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఎప్పుడు ఆ పాప గొడవ తీసినట్టు నేను చూడాలి. చాలా పీస్గా ఉంటుంది, ఎంత నెమ్మదిగా అంత నెమ్మదిగా. అందుకే ఆ విధానంలో దేవుడు చేస్తాడంట. అందుకే చెప్తాడు ఇక్కడ, ఎంత చక్కగా చెప్తున్నాడు. టీననే ఎక్కువగా ఆ పాపను చూసుకునేదని మీరు చెప్పింది, నాకు మంచి సాక్ష్యం. వాళ్ళ చెల్లి చక్కగా చూసుకునేది మంచి సాక్ష్యం. అలా సాక్ష్యం చెప్పాలి కదంటే ఆమె కూడా జాబ్ హోల్డర్ కాబట్టి మరి ఆ పాప ఎక్కువగా ఆమెను ఏం చేయలేదు, సతాయించలేదు. అదే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ పిల్లలకు అధిక విశ్రాంతి అంటే దేవుడి వాక్యంలో, ప్రార్థనలో ఉన్న పిల్లలకు దేవుడే నెమ్మదిస్తాడు. తర్వాత నీవు నీతి గల దానివై స్థాపింపబడుతున్నావు. నీతి గల దానివై అంటే నమ్మకం. నీతి అంటే నమ్మకమే. మన భక్తి మన శక్తి కాదు, మన క్విక్తులు కాదు. దేవుని నీతిని మనకు ధరింప చేసినప్పుడు మనం నీతిమంతులం అవుతాం. అది కాకుండా నమ్ముట వలన మనం ఏం చేస్తామంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్ముట వల్ల ఏమవుతుంది, సాధ్యమే. ఆ సమస్తము ఎలాగ కలుగుతుందంటే విశ్వసించడం ద్వారా. అబ్రహాము దేవుని నమ్మాడు, అదే అతనికి ఏమైంది, నీతిగా. ఆ నమ్మకమే మన నీతి మొత్తం అవుతుంది. ఆ నమ్మకాన్ని బట్టి నిజంగా మేరీకి బలహీన పరిస్థితిలో తీన ఏడ్చినప్పుడు నేను ఒకటే చెప్పిన, దేవుడు క్షేమంగా చేస్తున్నాడు, స్తుతి చేయండి అంతే. స్తుతి. ఆ పిల్లలు పుట్టే విషయంలో స్తుతి. పెళ్ళైన తర్వాత ఎంతమంది పిల్లల కోసం ఏడుస్తున్నారు. ఆమె అడగకముందే దేవుడు ఆమె ఒడిలో ఇద్దరిని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కుమారుడు కావాలని అనలేదు, కానీ దేవుడు కుమారుడు ఇచ్చాడు. అలాగే మొన్న కూడా మరణాపాయ స్థితిలో కూడా ఉన్న ఆమె విశ్వాసం, ఆమె యొక్క తల్లి మరి చెల్లి కానీ వదిన కానివ్వండి, వీరందరూ నమ్మకంలో ఆమెను సజీవంగా మన మధ్య వచ్చింది. అందరూ అన్నారు నేర్చుకుంటాం. మేరీ టీచర్ కూడా ఫోన్ చేసింది, మేరీ కోసం రామ్ చేయమా, అందరు ఇలా అంటున్నారు, ఏమవుతుందో ఏమో అని. ఆ అక్క నిండి ఇంకొక మాట, వాళ్ళ భర్త ఆమెను మోసుకున్నాడు కాబట్టి సరిపోయించడమ్మా, ఇంత పెద్దోడు మోసుకొని పోయి ఎక్కించినాడు. నిజంగా మేరీ కూడా వాళ్ళ భర్త గురించి మంచి సాక్ష్యం చెప్తారు. ఎంత నమ్మకం, ఎంత నిదానము, ఎంత విధేయత. ఎక్కడున్నా కూడా కొంతమంది ఎప్పుడు మీ అమ్మ ఇంటికే పోతా ఉంటారు, కానీ బాబు అన్నాడు అట్లా ఎక్కడున్నా కూడా పర్వాలేదు అంటాడు. అది ప్రేమ గల భర్తను దేవుడు అనిపించాడు, విశ్వాసం గల భర్తను దేవుడు అనిపించాడు. అందుకని అంతకంటే ఏం గల నేను నీతి గల దానివై స్థాపింపబడదు. అనేకుల యొక్క సాక్ష్యము మన యొక్క దేవునిలో మనం ఉన్నటువంటి విశ్వాసమే ఆ నీతి మొత్తాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. తర్వాత ఏమంటున్నాడు, నీవు భయపడనక్కర్లేదు. చాలా భయపడింది టీనా, భయపడిపోయింది. మేరీ కూడా అక్క భయం అవుతుంది అక్క, ఏం భయపడదు ధైర్యంగా. అప్పుడు ఈ బాబు కూడా చాలా భయం భయం భయం. ఇప్పుడు కూడా కొంతమంది ఎందుకో చాలా భయపడుతున్నాం. భయం అనేది అపవాదం తీసుకొస్తుంది, కానీ మనం దేవుని బిడ్డలు భయపడదు. వెంటనే ఆ సర్లేకైతే పర్లేదు, వెంటనే చెప్పిన వెంటనే ఆ సర్లేకైతే ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఆ భయం మనుషులకు ఉడి వచ్చింది కాబట్టి ఆ ధైర్యమే మనకు నెమ్మది, సమాధానాన్ని, ఆ ధైర్యమే మనకు పూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్యం మనకి ఇస్తారు. అదే కొంతమంది భయపడి వెంటనే హార్ట్ అటాక్ రావడము కదా, వెంటనే భయపడి చనిపోవడం ఇలా జరుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో ఆ ధైర్యము మన నుంచి సాధారణ పారిపోయేలా చేస్తారు. మనం ఏం చేయకుండా వాడు పారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు. ఏ అపవాది అయితే మనల్ని బాధ పెట్టదో, సాతాను చేసే పనులు ఇవన్నీ మనకి బలహీనతలు, అనారోగ్యము, మనకు వచ్చే ఇవన్నీ కూడా శోధనలు, నిందలు, వేదనలు, ఇవి అపవాది మనుషులలో దూరం చేసేటటువంటి పనులు. అయితే అందుకే అంటాడు, బాధించు వాళ్ళు నీకేమవుతారు, దూరంగా. అది నీ దగ్గరకు రానే రాదు.
ఇలాంటి కాల సమయమందు భయం మన దగ్గరికి రాకుండా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. ముఖ్యంగా మేరీని, ఆమె కుమారుని, ఆమె కుటుంబీకులను దేవుడు ధైర్యపరుస్తాడు. టీచర్ కూడా నేను అదే చెప్తాను, టీచర్ ఏం భయపడద్దండి, ధైర్యంగా ఉండండి. భీతి మీ కుటుంబానికి రాకుండా దేవుడు అన్ని విషయాల్లో ఈ కుటుంబాన్ని కాపాడతాడు. మరి ఆమెకు అన్ని దేవుడు సమకూర్చున్నాడు, ప్రతి ప్రార్థన విన్నాడు, ఆమె ప్రతి కన్నీటికి జవాబిచ్చాడు. ఇంకా చిన్న వివాహం అక్కడే, మీరు కూడా ఆమె కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆ టైంలో అది కూడా ఆయన చేస్తాడు. ఆయన సంక్షేమ దేవుడు. మరి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి ఆ కుమారుడు యెహోవా చేత, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఆ కుమారుడు స్వాస్థ్యం. అలాగని పిల్లల స్వాస్థ్యం కాదని కాదట. కొంతమంది తప్పుడు కూడా చేస్తుంటారు. ఆడపిల్లైనా మగపిల్లలైనా యెహోవా స్వాస్థ్యమే. ఎందుకంటే గర్భంలో తండ్రి అయిన దేవుడు ఎముకను వేస్తేనే ఆ పిల్లల దేవుడు మనకిస్తాడు. అందుకే చూడాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియనా అని రాయబడింది. ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియనా అంటే నీకు తెలియదు, డాక్టర్ తెలియదు, ఎవరు తెలియదు. ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఎలా ఎదుగుతున్నాయి దేవుడు తెలుసు. డాక్టర్స్కి ఏం చేస్తారు? స్కానింగ్ చేసి ఇన్ని మాసాలు ఇలా ఉంది, ఇలా ఉంది, గ్రోత్ ఇట్లుంది అంటే అంతే చెప్తారు. కానీ ఆ ఎదిగేదే దేవుడు చేసినటువంటిది. అందుకనే మనం ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అంటున్నాడు కదా, జనులు గుంపు కూడిన వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడివారు నీ పక్షం వారవదు. నా వలన అంటే దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని పిల్లలకు యాంటీగా ఉండాలి. దేవుని పిల్లలకు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారంటే 100% వాళ్ళు అపవాది పిల్లలు. అపవాది పిల్లలు అయితేనే దేవుని పిల్లలకు యాంటీగా ఉంటారు. నేను అదే చెప్తా, ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా ఇదే చెప్తాను. దేవుని పిల్లలైతే ఇంతవరకు మనకు అనేక మంది పాస్టర్స్ వచ్చారు, అవునా కదా? వాళ్ళంతా ఇద్దరు సపోర్ట్ ఉన్నారు. కానీ ఎప్పుడు యాంటీగా ఉంటారంటే దేవునికి విరోధంగా ఉండేవాళ్ళే. స్వార్థం, నేను 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 అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే. అందుకే నేను ఈ మాట అంటే ఇక్కడ కూడా అదే అంటారు, నా వలన గుంపు కూడా అంటే దేవుని పిల్లలు దేవుని వలన గుంపు కూడి గొడవ చేసే పనులు చెయ్యరు. కానీ ఏం చేస్తారంట, నీకు విరోధంగా గుంపు కూడి వారు నీ పక్షం వారు, నీ పక్షంగా ఉండి నీకు సహాయం చేస్తారు. మరి అందరూ నిజంగా ఆ రోజు మేరీకి సహాయం చేస్తారని నేను విన్నా. కాబట్టి దేవుడు ఈ సమయంలో ఆ మేరీ కుమారునికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తి, నెమ్మది, సమాధానం కలిగించేదాక మరి మేరీని కూడా పూర్ణ ఆరోగ్యం నుంచి ఆ దేవునికి సాక్షిగా, దేవునికి మహిమకరమైన బిడ్డగా ఆమెను ఆశీర్వదించుగాక. దేవుడు వివేక భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కృతజ్ఞత కూడికలో నాయన చేరిన మమ్మల్ని అందరినీ మీ పాదం దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు, 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 వందనాలు రచన. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా ప్రభువా నాయన, మమ్మల్ని బలపరచడానికి నాయన అక్కను పంపించినందుకు వందనాలు. అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు. అక్కని బలపరచండి, ఇంకా ఏడంతల ఆత్మ చేత అభిషేకించండి, నూతన అభిషేకం చేత అక్కడ నింపండి నాయన. ఏరి వర్షండి అసిక్కి లిఖందర అసిహెట్టి రిహతల అసిహిండి అసిక్కింది లిఖందర. అయ్యా నూతన పరుస్తున్న దేవుడు వైంటున్నందుకు వందనాలు. నూతన బలం, నూతన శక్తిని అక్కకిస్తున్న దేవుడు వైంటున్నందుకు వందనాలు. అయ్యా పక్షిరాజు యవ్వనం వలె అయ్యా బిడ్డ యవ్వనం నూతన పరచబడుతున్నందుకు వందనాలు చెల్లించున్నాను తండ్రి. అయ్యా నాయన మాతో పాటు నాయన బేబీ విషయంలో కృతజ్ఞత చెల్లించడానికి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారి కుటుంబాలను నాయన, వారి బిడ్డల్ని, వారి నాయన అవసరతలను ఎరిగిన తండ్రివి నాయన. ప్రతి ఒక్కొక్కరి నాయన మాకు నాయన మాట సహాయం చేత నాయన, పని సహాయం చేత కానీ ఏ విధంగా నాయన బేబీకి నాయన సహాయం చేస్తున్నారు, కుటుంబానికి సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డలందరినీ పేరు పేరు అసలు మీ పాదం దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి కుటుంబాలు ఆశీర్వదించబడును కాక తండ్రి, వారి బిడ్డలు ఆశీర్వదించబడును కాక, వారి అవసరతలు తీర్చబడును కాక తండ్రి, వారిని అభివృద్ధి చెయ్యమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా నీ బిడ్డలు నాయన ప్రభు నీ వైపుకి చూస్తుండగా అతన్ని నాయన ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె కన్నీళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆమె బాధలు, ఆమె వేదనలు, ఆమె రోదనను మీరు జ్ఞాపకం చేసుకోండి. విధవరాల పక్షాన న్యాయం చేసే తండ్రి నాయన, దీని విషయంలో గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా మంజరిని నాయన కుటుంబాన్ని నీవు దీవించండి. దేవుడికి ఇచ్చిన నాయన నూతనమైన జీవితాన్ని బట్టి వందనాలు. అయ్యా నాయన బిడ్డలకు ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని బట్టి వందనాలు. అయ్యా చిన్నోడిని నూతన పరచని ఆశీర్వదించండి నాయన, అభివృద్ధి చేయండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నాయన ప్రభువా
మరి బేబీ బిడ్డల్ని, ఆయన మంచిది బిడ్డల్ని, నా బిడ్డల్ని నీ పాదాల దగ్గర అప్పచెప్తున్నాను. నీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలలో నుంచి ఎలీషాలు లేతురుగాక నా తండ్రి, రూతులు ఎస్తేరు దెబోరాలు లేతురుగాక నా తండ్రి, నీ కొరకు బ్రతికే బిడ్డలు లేతురుగాక అని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ఈ లోకంలో ఉన్న ఏ స్నేహం వైపు గాని, ఫోన్ల వైపు గాని వారు ఆకర్షించబడకుండా క్రీస్తు రక్తం యొక్క శిలువ ప్రేమ వైపు వారు ఆకర్షించబడదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మీకు కోట్లాది వేలాది వందనాలు చెల్లించుకుంటూ అయ్యా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని, బేబీ కుటుంబాన్ని, చిన్న బిడ్డల్ని నీ పాదాల దగ్గర, నీ గాయపరచబడిన హస్తం దగ్గర నేను అప్పచెప్పుకుంటూ కోట్లాది వందనాలు చెల్లించుకుంటూ యేసు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.